संभाजी महाराज की जय। जय भवानी जी महाराज की जय। जय राम। जय श्री राम। जय राम। जय श्री राम। बोलो छत्रपति शिवाजी महाराज की जय। బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో గల శివాజీ మహారాజు విగ్రహాన్ని ఏదైతే స్థాపించడం జరిగిందో గతంలో, ఈరోజు జయంతి సందర్భంగా 390వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఈ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బోధన్ పట్టణ ప్రజలకు, అలాగే గంగాధరరావు పట్వారి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బోధన్ పట్టణంలోని పట్టణ ప్రజలందరికీ శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజీ యొక్క 395వ జన్మదిన ఉత్సవం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ చైర్మన్ గారు తూము పద్మావతి శరత్ రెడ్డి గారు మరియు గ్రామాభివృద్ధి కమిటీ వినోద్ పట్వారి గారు, గంగాధర్ పట్వారి గారు మరియు కౌన్సిలర్ గంగన్న, వార్డ్ కౌన్సిలర్ దామన్న గారు మరియు బెంజర్ గంగన్న గారు, శ్రీకాంత్ అన్న గారు, పిట్ల సత్యన్న గారు, రవీందర్ యాదవ్ గారు, ఇలా అందరు కౌన్సిలర్లు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మహత్తరమైన కార్యానికి ముఖ్య అతిథులు మున్సిపల్ కౌన్సిలర్స్ అండ్ చైర్మన్సే కావున కాబట్టి ఈ యొక్క కార్యక్రమం వారి ఒక తీర్మానం చేత ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ జరిగింది కావున ఈ యొక్క వారికి ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము. అలాగే మాజీ ఎమ్మెల్యే గారు కానీ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై భవానీ జై శివాజీ జై భవానీ జై శివాజీ జై భవానీ జై శివాజీ జై భవానీ జై శివాజీ జై భవానీ జై శివాజీ. మహారాజ్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి ఆనందదాయకంగా గత సంవత్సర కాలంలో శివాజీ మహారాజ్ గారి యొక్క ఆవిష్కరణ జరిగినటువంటి విగ్రహావిష్కరణకు అనేక మంది పూర్వ ప్రముఖులందరూ వచ్చారు. ఈ యొక్క తాడెం గ్రామంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని మరి వస్తూ పోతుంటే కూడా ఆయన ఆదర్శంగా, ఆయన చరిత్ర, ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క శక్తి, రాజనీతి మనమంతా ధర్మం నేర్చుకోవడానికి శివాజీ మహారాజ్ గారి యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించాం. అందుకే శివాజీ మహారాజ్ మొట్టమొదటి భక్తి అసలు ఎవరు మొదలు గురువు అంటే తల్లే గురువు. తల్లి జీజాబాయి ఎటువంటి గురువు, ఆమె ఎటువంటి సంభావనో, ఆమె ఏ రకమైనటువంటి ధర్మ ప్రవాహమో, ధర్మాన్ని నూరిపోసిందో ఈరోజు ఈ శివాజీ మహారాజ్ మనకు అనుకూలమైనటువంటి మార్గదర్శనానికి, మన భారతీయ సనాతన ధర్మానికి కూడా అనేక యోధులు ఉన్నారు. అందుకు యోధుల్లో ఈయన ఒక మహావీరుడు, మహాయోధుడు, మహాశక్తి సంపన్నుడు. అందుకే విరాట్ సామ్రాట్ అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ కంటే కొడుకు ఎటువంటి వాడు ఉండాలి అంటే శివాజీ మహారాజ్ గారి లాంటి ఒక కొడుకుని కని దేశానికి రక్షగా, దేశానికి భక్తిగా, దేశానికి సంరక్షణగా, ధర్మానికి సంరక్షణగా ఒక కొడుకుని కని దేశానికి మన యొక్క ధర్మాన్ని నిలబడడానికి అవకాశము ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉంచుకోవాలి. అదేవిధంగా జీజాబాయి నేర్పినటువంటి ఆ భక్తే, ఆ ధర్మమే ఈరోజు శివాజీ మహారాజ్ ఎక్కడ చూసినా, ఎక్కడ పోయినా శివాజీ మహారాజ్ గారి యొక్క చరిత్రని మనం అవలంబిస్తే ఆ యొక్క నడక నడుస్తూ ఉంటే కూడా శివాజీ మహారాజ్ గారి యొక్క గుణము, శివాజీ మహారాజ్ గారి యొక్క మార్గదర్శకం మన शिवाजी जय भारत माता।
जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय भवानी जय शिवाजी महाराज की जय शिवाजी వెడల్పుండ్రి అందరూ भारत माता की भारत माता की छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की जय भवानी छत्रपति शिवाजी महाराज की जय भवानी जय शिवाजी छत्रपति शिवाजी महाराज